కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్న కాగా ఆ తర్వాత స్థాయిలో వరుసగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు వంటి విభాగాల్లో అసాధారణ ప్రతిభ, విజయాలు, సేవలు అందించిన వ్యక్తులకు వీటిని అందిస్తారు. ఆయా వ్యక్తులకు రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్, మెడల్ ప్రదానం చేస్తారు. భారత ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ ప్రకటించింది. వీరిలో ప్రముఖ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించగా, మందకృష్ణ మాదిగ, మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, పంచముఖి రాఘవాచార్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. అయితే పద్మ పురస్కారాలు అందుకున్న వారికి ఎలాంటి ప్రత్యేక వసతులు, నగదు బహుమతి ఉంటాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. వాస్తవం ఏమిటంటే పద్మ పురస్కారాలకు ఎంపికైన లేదా అందుకున్న వారికి ఎలాంటి నగదు బహుమతి ఉండదు. అలవెన్సులు, రైలు, విమాన ప్రయాణాల్లో ప్రత్యేక రాయితీలు కూడా ఉండవు. అంతేకాదు, తమ పేరు ముందు, వెనుక ఈ బిరుదును కూడా ఉపయోగించుకునేందుకు వీల్లేదు. ఒకవేళ పురస్కార గ్రహీతపై అభియోగాలు వచ్చినా, పురస్కారం దుర్వినియోగం జరిగినా ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి కేంద్రం ఎలాంటి నగదు బహుమతి అందించదు. ఈ గౌరవప్రదమైన పురస్కారం పతకం రూపంలోనే ఉంటుంది. కేవలం సర్టిఫికేట్, పతకం మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వీలుంది. నగదు బహుమతి లేదా ఇతర ప్రోత్సాహకాలు ప్రకటించుకోవచ్చు. గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తూ ప్రతి నెల 25,000 పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇవే కాకుండా భారత ప్రభుత్వం వివిధ విభాగాలకు పురస్కారాలు అందిస్తుంది. యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి పరమవీర చక్ర అత్యున్నత పురస్కారం కాగా, ఆ తర్వాత మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అనే పురస్కారాలను అందిస్తారు. క్రీడల్లో రాణించిన వారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులు అందిస్తారు. వైద్య రంగంలో విశేష సేవలకు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారం ప్రదానం చేస్తారు. విశేష ప్రతిభ కలిగిన మహిళలకు నారీ శక్తి పురస్కారం, చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుతుంది. సాహిత్యంలో జ్ఞానపీఠ్ అత్యున్నత పురస్కారం. ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ పథకం ప్రదానం చేస్తారు. అర్జున అవార్డు గ్రహీతలకు 15 లక్షల నగదు బహుమతి, అర్జునుడి కాంస్య విగ్రహం, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతలకు 11 లక్షల నగదు బహుమతి, వాగ్దేవి అనగా సరస్వతీదేవి కాంస్య విగ్రహంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తారు. నారీ శక్తి పురస్కారం గ్రహీతలకు 2 లక్షల నగదు, బాల పురస్కార్ అందుకున్న వారికి 1,00,000 రూపాయల నగదు బహుమతి అందిస్తారు.